హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే ఒక టెంపుల్ ఉందండి, కృష్ణుడి టెంపుల్. ఇది ఎక్కడంటే కొత్తకోటలో. అక్కడ మా బావగారు ఉంటారనమాట, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు ఉంటారు. సో వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒకటి రీసెంట్గా కృష్ణుడి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగింది. చూడ్డానికైతే చాలా పీస్ఫుల్గా చాలా బాగుందన్నమాట. వెళ్ళొద్దామనేసి వెళ్ళాము. సాయంత్రం తర్వాత ఎంత బాగుంది చూడండి. రీసెంట్ కన్స్ట్రక్షన్ కదా, అంత వైట్ అండ్ వైట్గా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. టెంపుల్ అటెండ్ అయినప్పుడు ఇలా ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి చూడండి. అక్కడికి వెళ్ళాక చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎందుకో. నేను అందుకే అలా వీడియో తీశాను అనమాట. కృష్ణుడి టెంపుల్ అనమాట. చూడండి లైటింగ్స్, ఆ వ్యూ, నైట్ వ్యూ అంతా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడైతే మా వాడు కూడా చాలా బాగా తిరుగుతూ ఉన్నాడు, మా అబ్బాయి. యాక్చువల్గా తను దిగాడు ఎక్కడికి వెళ్ళినా, బట్ ఆ టెంపుల్కి వెళ్ళాక బాగా ఆడుకుంటున్నారు మా బాబు పాప. చాలా బాగా అనిపించింది ఆ టెంపుల్ని చూస్తే. ఆ నైట్ వ్యూ, వైట్ పిల్లర్స్, కంప్లీట్ వైట్ పిల్లర్స్ ఉన్నాయన్నమాట మొత్తం టెంపుల్ అంతా. ఇదైతే కొత్తకోటలో ఉందన్నమాట. ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ సెంటర్. ఇది కృష్ణుడి విగ్రహము, లోపల నుంచి తీయలేదు ఎందుకులే అనేసి. ఇక్కడ చూడండి. తర్వాత సైడ్స్కి రైట్ ఒక దేవుళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇంకొకటి లెఫ్ట్లో కూడా ఉన్నారు. మేమైతే ఇక్కడ మా అత్తయ్య, మామయ్య, మా సిస్టర్ అక్కడ నుంచి ఇంకో టెంపుల్కి వెళ్ళాము, కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అని. అది తీయలేదు. దాని పక్కన ధ్యాన మందిరం అని ఇంకో జస్ట్ ఒక మందిర్ లాగా ఉందన్నమాట. ఒక పెద్ద హాల్ అండి. అక్కడ శివుడు చుట్టూ 9 రంగుల నవరంగుతో శివుడి రాళ్ళు ఉన్నాయి. చాలా బాగుంది. అయ్యగారు అందరినీ పిలిచి అక్కడ వాటర్ పోయిస్తున్నారు. ఆ వాటర్ అలా పోస్తే మనకి హెల్త్ కానీ వెల్త్ కానీ చాలా బాగుంటుందంట. తర్వాత ఫొటోస్ దిగాం కొన్ని. తర్వాత మా హస్బెండ్ అక్కడ శివుణ్ణి మొక్కినప్పుడు మనం ఇలా తాకుతాం కదా, బిల్వపత్రి అంటింది మా హస్బెండ్కి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇఫ్ యూ లైక్ ఏ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.